ఓకే బ్రో, నమస్తే బ్రో. నమస్తే బ్రో, హాయ్. సో ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకుంటే టాలీవుడ్ లో పుష్ప 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తారు కదా. సో మరి ఒక సైడ్ చూసుకుంటే సుకుమార్ వచ్చేసి ఫారెన్ పోయినంటూ, అల్లు అర్జున్ వచ్చేసి ఫారెన్ పోయినంటారు. సో మరి అసలు December 6th కి ఆల్రెడీ పోస్ట్ పోన్ చేశారు. సో మరి అప్పుడన్నా అవుతుందా లేదని చాలా మంది డౌట్ పడుతారు. సో నువ్వేమంటావు దానికి? పోస్ట్పోన్ అని కాదన్నా, నిజంగా వాళ్ళు ఏదో చూసాం నిన్న వీడియో, అది చాలా పాత వీడియో అంట. ఎందుకు మీరు మీడియా వాళ్ళతో కావాలని వాళ్ళు నిజంగా నాకు నవ్వొస్తుంది. నిజంగా అంత పెద్దగా ఏం లేదు. పుష్ప 2 పోస్ట్పోన్ అనేది అంత సీన్ ఏం లేదు. కానీ సో ఆగస్టులో రావాల్సిన పుష్ప 2 డిసెంబర్ పోస్ట్పోన్, ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి వల్ల సినిమా పోస్ట్పోన్. అంతగానే ఏదో ఇష్యూ నడుస్తుంది. అదే చూడండి భయ్య, నేను ఓపెన్ చెప్తాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో మాకు అల్లు అర్జున్తో మాకు ఏం విభేదాలు లేవు. సో మేము ఏం పవన్ కళ్యాణ్ మీద సీరియస్ లేము. జస్ట్ తను పిఠాపురం విషయంలో సపోర్ట్ చేయకుండా రెడీ చేసేసారు కాబట్టి తను మొన్న పోయి మళ్ళీ రీసెంట్గా వాళ్ళ అల్లు అర్జున్ వాళ్ళ డాడీ కూడా అల్లు అర్జున్ కలిశాడు. సో నిజంగా మీరు అంతా ఎందుకు మా మధ్యలో గొడవ పెడతారో నాకు అర్థం కావట్లేదు. సో మాకైతే ఎటువంటి కక్షలు లేవు, ఎటువంటి కక్ష సాధ్యములు అల్లు అర్జున్ చేసుకోవట్లేదు. ఎందుకంటే పుష్ప అనేది నిజంగా నేషనల్ వైడ్ సినిమా కాబట్టి అంత మొన్ననే రీసెంట్గా నేషనల్ అవార్డు వచ్చింది. సో మాకు అట్లాంటి ఇబ్బందులు లేవు. 100% తను మంచి సినిమా రావాలి, మంచి ఇటు కొట్టడం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అంటే షూటింగ్ లొకేషన్స్ లో గిట్ట సుకుమార్ వచ్చేసి మన ఫోన్ వలగొట్టి వెళ్ళడం, వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అసలు కంప్లీట్ అవుతుంది ఆ షూటింగ్ అనేది ఈ December 6th వరకు అయినా అని చాలా మంది డౌట్ పడుతున్నారు. సో మరి ఇట్లా వస్తుందంటావా ఖచ్చితంగా? నువ్వు చూసావా షూటింగ్ లో సుకుమార్ కూర్చుదాన్ని? అన్ని అబద్ధాలు, ఇక్కడ కావాలని ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తారు. సో వాళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్, సుకుమార్ కానీ అల్లు అర్జున్ చాలా మంచి ఫ్రెండ్స్. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ కన్నతడి పెట్టుకున్నాడు. సో నేను ఎప్పుడో చనిపోయేవాడిని, అసలు ఎవరు మన సుకుమార్ చనిపోయేవాడు, నిజంగా నాకు అల్లు అర్జున్ కాపాడి చెప్పాడు. అంటే ఆర్య అప్పుడు కూడా చాలా మంచి బాండింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. 100% వాళ్ళు మంచి సినిమా, వాళ్ళిద్దరు బాండింగ్ బట్టే ఈరోజు పుష్ప అంత మంచి అవుట్లుక్ వచ్చింది బయటికి. 100% పుష్ప ఏ విధంగా అయితే వచ్చిందో వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ అవుతుంది. నిజంగా ఎవరెవరు ఏదో రాస్తారు యూట్యూబ్లో తమిళలో, పుష్పరాజు వెళ్ళిపోయాడు, పుష్పరాజు బ్యాకప్ అయిపోయాడు, బ్యాక్స్ అన్నట్లు. నిజంగా ఏది అదే మంచి వర్స్టైల్ యాక్టర్ కాబట్టి మంచి సినిమాతో మేబీ కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల సినిమా పోస్ట్ పోయిన తప్ప కానీ సినిమాకి ఎటువంటి ఆపద, ఎటువంటి టెన్షన్స్ లేవు. 100% మంచి రిజల్ట్ వస్తుంది. మొన్న చూడండి భయ్య, పుష్ప సాంగ్ స్టార్టింగ్ వచ్చిన రోజు అసలు చాలా మంది ట్రోల్ చేశారు. ఇది ఇక్కడ సాంగ్ అని మీరే అన్నారు. నిజంగా ఒక డ్యాన్స్ అయిపోయిన తర్వాత అయ్యో ఇది సూపర్ ఉందా సాంగ్ అని మీరే అంటారు. 100% పుష్ప నుంచి ఎటువంటి విజువల్స్ వచ్చినా మంచి రెస్పాన్స్ ప్రజలలో ఉంది. ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ లేదు. 100% పుష్పని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము స్వాగతిస్తాం. 100% సినిమా ఇటాలో చూస్తాం. 100% అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, అంటే టోటల్గా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఎవరు కూడా అసలు అల్లు అర్జున్ సినిమా వస్తే చూడమనే విధంగా చాలా మంది మైండ్ సెట్ తోటి ఉంటారంట. కొంతమంది అల్లు అర్జున్ నెగిటివ్గా ట్రోల్స్ కానీ ఇవన్నీ చేస్తే ఆ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ మీద కొట్టే దాడి చేశారంట మరి అల్లు అర్జున్ ఆర్మీ. సో దానికి ఏమంటారు? సో నిజంగా అంటే చూడండి, చాలా మందికి చాలా ఫ్యాన్స్ ఉంటారు. నిజంగా అల్లు అర్జున్కి తను మాట్లాడి నాకు ఒకరికి ఆర్మీ ఉంది అన్నాడు. సో నిజంగా ఇట్లాంటివి ఏంటంటే నిజంగా ఆ ఫైట్స్ జరుగుతున్నాయి. ఒకరు మళ్ళీ మొన్న ఆర్పీ మీద అటాక్ చేస్తారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. మీరు అవునా కాదన్నా, ఈ పొలిటికల్ డ్రామా అదేమంటుంది. మేము చెప్పండి, పొలిటికల్ ఉన్న విషయాలను అసలు సినిమాకి అసలు సంబంధం లేని మ్యాటర్. అసలు సినిమాకి పొలిటికల్ సంబంధం లేని మ్యాటర్. దయచేసి ఫ్యాన్స్ కింద రిక్వెస్ట్ చేసిన, మనమంతా ఒకటే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా, మెగా ఫ్యామిలీ అయినా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, సాయిధరవంతన్ ఫ్యాన్స్ అయినా అందరూ కూడా ఒకటే. ఏదో సాయిధరవంతన్ ఛానల్ ఫాలో కొట్టినని దాని బ్రేకింగ్ న్యూస్ చేసేసి వాళ్ళంతా ఒకటే. మీరు అవునన్నా కాదని వారు ఈ రోజు కాకుండా రేపైనా ఏదో ఒక రోజు అయినా 100% కలుసుకుంటారు. వాళ్ళిద్దరు కూడా మంచి సినిమా రావాలి మనస్ఫూర్తి కోరుకుంటారు. కాబట్టి దయచేసి మీరు ఏం అల్లకూలం కాకుండా, ఎటువంటి డిస్టర్బ్ కాకుండా మంచిగా అందరూ కలిసి కట్టి ఉందామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.